మధు రారా కూర్చో. ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర నా గురించి మీటింగ్ పెట్టినట్టున్నారు? మీటింగ్ ఏం లేదు, ఈటింగ్ గురించే. రా ఈటింగ్ చేద్దాం, కూర్చో. అబ్బా పర్లేదే. ఈ మధ్య జోక్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు, కాకపోతే అది కుళ్ళు జోకుల్లాగా ఉంటున్నాయి. ఆ, నా జోకులు కుళ్ళు జోకుల్లానే ఉంటాయిలే. రేయ్, ఏంట్రా మీరిద్దరూ? మీరు గొడవ పడుతున్నారా, సరదాగా మాట్లాడుకుంటున్నారా? మావయ్య మీరేం కంగారు పడకండి, మేం సరదాగా మాట్లాడుకునేది కూడా పోట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. మాకదో సరదా. సరే సరే, మాటల తర్వాత ముందు తిందాంరా, ఆఫీస్కి టైం అవుతుంది. కూర్చో కూర్చో. ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏం లేదు, మీరు వడ్డిస్తున్నారేంటా అని. ఏ, నేను వడ్డించకూడదా? భార్య అంటే నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా? అబ్బా, ఏమైంది? భార్య అంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా అని మీరు ప్రేమ వలకబోయగానే గుండె కలుక్కుమంది. ఏంటమ్మా, నా కొడుక్కి నీ మీద ప్రేమ లేదంటావా ఏంటి? ఇప్పుడిప్పుడే ఆయన ప్రేమ అర్థం అవుతుంది మావయ్య. ముందు ముందు ఇంకా బాగా అర్థం అవుతుందిలే. తిను, ప్రేమగా పెట్టాను కదా, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినాలి మరి. తమరేదో స్వయంగా తయారు చేసి నా కోసం వడ్డిస్తున్నట్టు, లేకపోతే మీరే నా నోటికి అందించి తినమన్నట్టు మాట్లాడుతున్నారు. అదేముందొదినా, అన్నయ్య తినిపిస్తాడు. ఏ అన్నయ్య భార్యకి తినిపించడా ఏంటన్నయ్య? తినిపించో వదనకి. మరీ ఇంతమంది డిమాండ్ చేస్తుంటే తినిపించకుండా ఎలా ఉంటాను? తినిపిస్తాను. అసలు నా భార్యకి నేను ప్రేమగా పెడితేనే నా ప్రేమను సందేహించింది. నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఈ రోజు మొత్తం నేనే తినిపిస్తాను. తిను. ఏంటిది, నిజమేనా? పచ్చిమిర్చి అంత నిజం. పచ్చిమిర్చి అంత నిజమా? అంటే పచ్చి నిజం అంటే అంత ఘాటుగా ఉండదు కదా. పచ్చిమిర్చి నిజం అంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీడు భాషలో కూడా బాగా డెవలప్ అయ్యాడమ్మా. పచ్చి నిజమని ఇన్నాళ్ళు అనేవాళ్లం, వినేవాళ్లం. ఇప్పుడు పచ్చిమిర్చి నిజమని కొత్త మాట కనిపెట్టాడు వీడు. వీడు భాషని బాగా డెవలప్ చేస్తున్నాడు. మంచిదిరా, బాగా డెవలప్ అయ్యావు. పోన్లే, భార్య మీద ప్రేమతోటి తినిపిస్తా అంటున్నావు, తినిపించు. చూసి మేం కూడా సంతోషిస్తాం. తప్పకుండా నాన్న, ఇదిగో తిను. ఏంటి ఇంత ప్రేమగా తినిపిస్తున్నారు? మధు తిను. చాలా బాగుంది కదా. చెప్పాను కదా పచ్చిమిర్చి నిజమని. తిను. నా ప్రేమ ఘాటుగా ఉంటుంది. వద్దు, నాకు చాలు. ఏంటి, ఒక్క ముక్కకే? నాకు ఆకలిగా లేదు, వద్దు. ఇదిగో, తిండి తినకుండా ఎలా బక్క చిక్కిపోతున్నావో చూడు. మర్యాదగా తిను. ఏంటి తమాషాలు చేస్తున్నావా? తిండి సరిగ్గా తినకుండా ఇంటిని ఆఫీస్ని రెండింటినీ చూసుకుంటానంటూ నీ ఆరోగ్యాన్ని చూసుకోవడం లేదు నువ్వు. నేనున్నా నిన్ను చూసుకోవడానికి. తిను. వద్దు. తింటావా లేదా? కుక్కుతా నోట్లో. తిను. దొంగ సచ్చినోడు, పొద్దున యోగా చేస్తుంటే వేడి వేడి కాఫీ పెట్టినందుకు ఇప్పుడు పగ తీర్చుకుంటున్నట్టున్నాడు. వీళ్ళ ముందు కక్కలేను, మింగలేను. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. తింటున్నా. రా తిను తిను.